శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మీ అందరికీ కూడా అద్భుతమైనటువంటి ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. ఈ ఒక్క స్విచ్ వర్డ్ని కనుక మీరు ఎన్నిసార్లు చాట్ చేయగలిగితే అన్నిసార్లు చాట్ చేయండి. మీ జీవితంలో ఊహించని ధనాన్ని మీకు చేకూరుస్తుందన్నమాట. ధనాన్ని ఒక అట్రాక్షన్ చేసేది. అయస్కాంతం ఎలా అయితే మరొక ఇనుము కానీ దేనికైనా ఎలా అట్రాక్ట్ అవుతుంది, ఎలా కరుసుకుంటుంది అంటే కనుక ఆ విధంగా ధనాన్ని మన దగ్గరకు లాక్కొచ్చేటువంటి పవర్ఫుల్ వర్డ్ అనమాట. ఈ వర్డ్ని మీరు చాట్ చేసిన తర్వాత ధనం అనేది లోటు అనేది కూడా తెలియదన్నమాట. అంతటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందుగా లేట్ చేయకుండా మన వీడియో అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఖచ్చితంగా వీడియో మీకు నచ్చుతుంది, నచ్చాలి అనే కోరుకుంటున్నానండి. ఎందుకు అంటే కనుక ధనం అనేది ఎవరికైనా అవసరమే. ధనం అవసరం లేని వాళ్ళు ధనం లేకుండా బ్రతకగలము అన్న వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. అలాంటి ధనం కోసం మనం ఏం చేయవచ్చు, మన వంతు మనం ఎలాంటి ప్రయత్నం చేయాలి అనేటువంటిదే ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాము. ముందుగా ఏం చేస్తారు అంటే మనం చెప్పుకునేటువంటి ఈ యొక్క స్విచ్ వర్డ్స్ అనేటువంటివి మన ఏకాగ్రతపై ఆధారపడి ఉంటాయన్నమాట. మనం ముందుగా ఏం చేయాలంటే కనుక ప్రజెంట్గా పీస్ ఆఫ్ మైండ్తో ఒక 10 నిమిషాలు కూర్చొని ధ్యానం అనేది చేసుకోవాలన్నమాట. మన మైండ్ అటెన్షన్ చేసుకోవాలి. విశ్వాన్ని మనం అడుగుతూ ఉన్నామన్నమాట. అలాగే దైవికంగా ఆ వారాహి అమ్మవారిని కూడా మనసులో తలుచుకుంటూ అమ్మకి కూడా మన కష్టాన్ని తెలియచేస్తూ ఉన్నాము. మనకి ఇంత ధనం కావాలి అనే మాటని మనం మనసులో స్మరించుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా ఆ ధనం అనేది మన చేతికి వచ్చి చేరింది అని మనం ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అయితే దీనిని ఎవరైనా చేయవచ్చు, ఏ సందర్భంలో అయినా చేయవచ్చండి. దీనికి ఎలాంటి నియమ నిబంధనలు అనేటువంటివి ఈ వీడియోలో తెలియచేయటం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా పీరియడ్ టైంలో ఉన్న నాన్ వెజ్ తిన్నా కూడా ఈ మంత్రాన్ని అంటే ఈ స్విచ్ వర్డ్ని చాట్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని చాట్ చేసిన తర్వాత మాకు ధనము రాలేదు అని బాధపడే వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే అంత మిరాకిల్స్ని సృష్టించేటువంటి పవర్ఫుల్ వర్డ్ అని చెప్పుకోవాలి మనం. కాబట్టి ఈ యొక్క వర్డ్ని మీరు పలికే ముందుగా ఏం చేస్తారంటే అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు చక్కగా స్నానం అనేది చేసుకొని మాకు కుదురుతుంది చెయ్యగలము అనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ మీరు పీస్ ఆఫ్ మైండ్తో అంటే మనకి ఎర్లీ మార్నింగ్ అంటే బ్రహ్మ ముహూర్త కాలంలో అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకు అంటే కనుక మనం విశ్వాన్ని ఈ యొక్క యూనివర్స్ని మనం అడిగే ప్రతి ఒక్క కోరిక ప్రతి ఒక్క మాట అనేది తొందరగా విశ్వానికి చేరుతుందనమాట. అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు ఆ సమయంలో చేయండి. ఆ సమయంలో చేయలేము అనుకున్న వాళ్ళు మీకు కుదిరినప్పుడు ఏ సమయంలో అయినా చేయవచ్చు అనమాట. ఎలాంటి నియమాలు అనేటువంటివి చెప్పటం లేదు ఈ వీడియోకి. ప్లెజెంట్గా 10 నిమిషాల పాటు కూర్చొని మీకున్న సమస్య, మీకున్న కోరిక, మీకు ఇంత ధనము కావాలి, మాకు వారి దగ్గర నుంచి ఇంత ధనము రావాలి, లేదా మనకున్న అకౌంట్లో అంటే గోల్డ్ లోన్ కానీ ఇట్లా క్రాఫ్ట్ లోన్ కానీ ఏదైనా తొందరగా తీరిపోవాలి, ధనం అనేది మన దగ్గరకు రావాలి, ధనాన్ని మనం ఆకర్షించుకోవాలి అని మైండ్ వాయిస్ చెప్పుకుంటూ మీరు తర్వాత మీ కోరిక చెప్పుకోవడం అయిపోయిన తర్వాత యూనివర్స్ మనకి ధనాన్ని ఇచ్చినందుకు గాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత మీకు ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తానండి ఆ యొక్క స్విచ్ వర్డ్ అనేటువంటిది. మ్యాక్సిమం చదవగలము అనుకున్న వాళ్ళు 108 సార్లు, అంతకన్నా ఎక్కువ చదవగలము అనుకున్న వాళ్ళు ఎక్కువ సార్లు అయినా జపించండి. ఎన్నిసార్లు చాట్ చేసినా ఎలాంటి ఇబ్బంది లేదనమాట. మనం ఎంత ఎక్కువగా చాట్ చేస్తూ ఉంటామో ఆ ధనం అనేది మనల్ని ఇంకా తొందరగా ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఎన్నిసార్లైనా చాట్ చేసుకోవచ్చు. ఇలా చాట్ చేసిన తర్వాత మనకున్న అప్పులు తీరిపోయాయి, మనకు ధనం అనేది చేతికి వచ్చింది అని విశ్వానికి మళ్ళీ కృతజ్ఞత ముందుగా చెప్పుకోవాలి. అలాగే మన కోరిక ఈ స్విచ్ వర్డ్ చాట్ చేయడం అయిపోయిన తర్వాత కూడా విశ్వానికి కృతజ్ఞత థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. మనం విశ్వానికి చెప్పుకునేది ఎప్పుడైనా కూడా అండి ప్లెజెంట్ అంటే జరగాలి అని కాకుండా జరిగింది అనేటువంటి ఉద్దేశంతో మనం మనసులో మైండ్ వాయిస్ అనేది చెప్పుకోవాలన్నమాట.
అయితే దీనికోసం మీరేం చేస్తారు అంటే కనుక అలా చెప్పుకున్న తర్వాత మీ కోరిక తీర్చినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క చిన్న మంత్రాన్ని కూడా జపించండి. వారాహి అమ్మవారి మంత్రము. ముందుగా అయితే స్విచ్ బోర్డ్ని ఇస్తున్నాను, గమనించండి. తప్పులు అనేది పోకుండా చాట్ చేయండి. చాలా సింపుల్గా, చాలా తేలికగా ఉంటుంది కూడా. ఇప్పుడైతే మంత్రాన్ని, ఈ స్విచ్ బోర్డ్ని చూద్దామండి. కౌంట్ నౌ డివైన్, నౌ నౌ నౌ, కౌంట్ నౌ డివైన్, నౌ నౌ నౌ. మనకి ఊహించనటువంటి ధనం అనేది ఇప్పుడే వస్తుంది, ఇప్పుడే ఇప్పుడే అనేటి పదాన్ని కూడా మనం జపిస్తూ ఉన్నామన్నమాట. కౌంట్ నౌ డౌన్ అంటే మనం ఇప్పటి నుంచి లెక్క వేసుకోలేనంత ధనాన్ని, అంటే లెక్క వేయలేనంత ధనాన్ని మనకి ఈ విశ్వం అనేది ఇస్తుందన్నమాట. కాబట్టి మీరు ఈ యొక్క స్విచ్ బోర్డ్ని ఖచ్చితంగా మీరు జపించగలిగినన్ని సార్లు జపించండి. అలాగే వారాహి అమ్మవారి మంత్రాన్ని ఓం శ్రీం, ఓం శ్రీం అనే అమ్మవారి బీజాక్షర మంత్రాన్ని కూడా కలిపి చదవండి. మనకి దైవిక బలం అనేది ఎంత ముఖ్యమో అలాగే ఈ సైన్స్ పట్ల, యూనివర్స్కి సంబంధించిన ప్రతి వర్డ్ కూడా అంతే హెల్ప్ అవుతుందన్నమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.